Hello guys, welcome to the review of the trailer of the movie Toxic, acted by Yash, Kiara Advani, Nayanthara, Rukmini Vasant, Tara Sutaria, చాలామంది ఉన్నారు లేడీస్. సరే ఓకే. డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి యష్ డైరెక్షన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. లైక్ కో డైరెక్టెడ్ బై యష్ అనమాట. కొంచెం ఒక రకంగా యష్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే బ్రో, ఏంది బ్రో ఇది? నమిత్ మల్హోత్రా 2,000 కోట్లు పెట్టి అవి ఇచ్చావా నువ్వు విజువల్స్? 500 కోట్లలో ఏందయ్యా ఇది? విధ్వంసం, అరాచకం, బీభత్సం కొద్దా పగిలిపోయింది. ఏంది ట్రైలర్? ఏంది మెంటల్ మ్యాడ్నెస్ అసలు? వాట్ ఏ ట్రైలర్ డూడ్, వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ విజన్. అమ్మా, ఏముందా ఆ ట్రైలర్ చూస్తుంటే? నిజంగా చెప్తున్నా, ఒక హాలీవుడ్ సినిమా వైబ్. అంటే ఆ విజువల్స్కి, ఆ స్కేల్కి ఏ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మీరు ఇది కాదు, రియాక్షన్ చూస్తున్నప్పుడు రియాక్షన్ ఛానల్లో రియాక్షన్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇది ఫస్ట్ అప్లోడ్ చేశాక అది ఎడిట్ చేసి అది అప్లోడ్ చేయాలి. నేను కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది మెయిన్ ఛానల్ కాబట్టి ఫస్ట్ ఇది అందులో అప్లోడ్ చేస్తున్నా రివ్యూ, తర్వాత రియాక్షన్ అందులో అప్లోడ్ చేస్తా. ఒకసారి అది చూడండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అసలు రియాక్షన్ ఛానల్ది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే, నేను ఇది అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపే అది అప్లోడ్ చేస్తాను, ఎడిటింగ్ అది చేసి. ఆ రియాక్షన్ ఏం లేదు, అది చూస్తున్నానా, నోట మాట లేదు అసలు, అలా చూస్తున్నా అంతే. చూస్తున్నంతసేపు కూడా ఎట్లా ఎమోషన్స్, స్కేల్, డైలాగులే నాకు లాస్ట్లో కొంచెం దెబ్బ వేసినాయి. ప్రపంచం శాంతితోనే అంతా బాగుంటుందంటే యుద్ధాలు ఎందుకు, ఆ డైలాగు డబ్బింగ్ బాగాలేదు తెలుగు. తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకోటి ఏదో డైలాగ్ ఉంది, అది కూడా ఎందుకు డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ అంతగా నప్పలే. లైక్ అంటే టాక్సిక్ మెయిన్ క్యారెక్టర్ది బాగానే ఉంది, బట్ ఆ కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ క్యారెక్టర్ది మటుకు ఎందుకో డబ్బింగ్ అంత బాగాలేదు. టికెట్ అనుకుంటా. సో రాయా క్యారెక్టర్కి బాగానే ఉంది, బట్ ఇది బాగాలే. కొడుకు క్యారెక్టర్కి మటుకు డబ్బింగ్ బాగాలే. అదొక్కటి మార్చుంటే బాగుండేమో. ఆ డైలాగులు కూడా ఏదో కొంచెం ఆక్వర్డ్గా ఉన్నాయి. లైక్ అక్కడ దాకా అసలు ఒక హాలీవుడ్ ఫిల్మ్, అక్కడ నుంచి ఇది ఏందో రెగ్యులర్ తమిళ డబ్బింగ్ తెలుగు సినిమా లాగా ఉంది ఏంది అన్న ఫీల్ వచ్చింది. బట్ ఆ స్కేల్కి, ఆ విజువల్స్కి టేకే బావబ్బా. లిటరల్లీ 500 కోట్ల బడ్జెట్ అయ్యా, 500 కోట్ల బడ్జెట్లో ఈ విజువల్స్ దింపిండు ఆయన. 2,000 కోట్లు పెట్టి దింపిన విజువల్స్ ఏంది చెప్పాలి కదా. యష్ నా పక్కనే ఉన్నాడుగా, చెప్పాలిగా ఏంది ఇది అసలు. చెప్తున్నాను కదా సీరియస్లీ, దట్ లుక్స్ ఆఫ్ యష్ అంటే జనరల్గా ఎందుకో కొంచెం ఆ KGF 2 వైబ్ అది ఇది ఉందని అనిపించింది మొన్నటిదాకా. కానీ ది స్టోరీ హ్యాడ్ టూ మెనీ లేయర్స్. ఇంట్రడక్షన్ షాట్ నుంచి బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగే. మధ్యలో ఓ దగ్గర నాకు భయం కూడా వేసింది. నాకు నమ్మరు కానీ మీరు, ఆ లుంగి అదే పంచె లాంటిది ఏదో షాట్ ఉంది కదా, పంచె ఇట్లా లుంగి కాదు సారీ పంచె, ఆ పంచె షాట్ ఒకటి ఉంది కదా, ఇట్లా కడతా ఉంటాడు, గన్ ఉంటుంది బొడ్లో. ఆ షాటు నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూసా. అంటే నాకు డౌట్ వచ్చింది. నాకు
లైక్ ఎందుకంటే ఆయన పొరపాటున అంటే అప్పటిదాకా మనకి చాలామంది చూపించారు కదా అంత ముందు వాటిల్లో, పొరపాటు ఇప్పుడు ఈయనేమన్నా చూపించాడా అని డౌట్ వచ్చింది నాకు. ఒక రకం ఒక క్షణం భయపడ్డాను నేనైతే ఉలికి పడ్డా ఒక క్షణం. సో అట్లా అన్నమాట. బట్ వాట్ ఏ విజన్, వాట్ ఏ క్లారిటీ. పిచ్చోళ్ళు అయిపోతారు ప్రపంచం అంతా కూడా చెప్తున్నాను. 200 కోట్లకు ₹1 తగ్గదు ఓపెనింగ్. హిందీ బ్యాంగే ఆఫ్టర్ రామాయణ కూడా కదా, పైగా ఈ ట్రైలర్ రావడం బ్యాంగే లిటరల్లీ మామూలుగా ఉండదు. తెలుగులో కూడా మెంటల్ మ్యాడ్ ఓపెనింగ్ ఉంటుంది ఈ సినిమాకి. మెంటల్ మ్యాడ్ కలెక్షన్స్ ఉంటాయి ఓవరాల్గా లాంగ్ రన్లో. మా బాబోయ్, ఆ 120 కోట్లకి దిల్ రాజు కొనడం కొంచెం వర్తే. తెలుగులోనే 200 కోట్ల గ్రాస్ కొట్టేలా ఉంది సినిమా. ఈజీగా 1000 కోట్ల బొమ్మ ఇది. 1000 కాదు ఇంకెక్కువే కొడుతుంది, 1500 కోట్ల బొమ్మ ఇది. ట్రైలర్ చూసి చెప్పొచ్చు ఈజీగా లిటరల్లీ. అసలు వాట్ ఏ విజన్, వాట్ ఏ స్కేల్. నిజంగా చెప్తున్నా. అంటే ఇలాంటి సినిమాలు చెయ్యాలి. 4 ఏళ్ళు పడితే పట్టింది కానీ ఇలాంటివి చెయ్యాలి. అప్పుడెప్పుడో కొన్ని సినిమాలు చూసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి వైబ్ ఉంటుంది ఆ ట్రైలర్లు చూసినప్పుడు. పీక్స్ బై ఆ ట్రైలర్ అన్న ఒక ఫీల్ కలుగుతుంది. ఆ స్కేల్ పరంగా కానీ వాటి పరంగా కానీ చాలా రేర్గా కలుగుతుంది. ఎందుకంటే హై బడ్జెట్లు ఇన్వాల్వ్ అయిన వాటిలో కొన్ని మనకి డిసప్పాయింట్ కూడా చేస్తుంటాయి. సో ఇది హై బడ్జెట్ ఇన్వాల్వ్ అయ్యి కూడా ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో అలా గాల్లో లేపు వదిలింది మనల్ని. టీజర్ని దీన్ని ఒక్కసారి కలిపి ఆలోచించండి. కంటెంటు బ్లాస్టోబియా అది పక్కా అన్నమాట. ఆన్ టైం రిలీజ్ చేశారు, నాకు అదొకటి హ్యాపీ. నాకు ఇంకా వేరే భాషలు చూడలేదు నేను, కన్నడ కానీ హిందీ కానీ చూడలే. ఎందుకంటే డబ్బింగ్ సినిమా కదా ఎంత కాదన్నా, సో ఇంకా చూడలేదు. బట్ హిందీ బాగానే ఉంటుందని అర్థమైపోతుంది నాకైతే. సో కన్నడ చెప్పలేం మనం, బట్ డెఫినెట్గా చాలా హ్యూజ్ సినిమా అబ్బా. ఇది దురంధర్ 2 టైంలో రాకపోవడం మంచిదైంది. ఇప్పుడు ఈ సినిమా ఒకటే సోలోగా 1500 కోట్ల పైన కొడుతుంది ఈ సినిమా. ఈజీగా కొడుతుంది అబ్బా. చాలా పెద్ద సినిమా తెలిసిపోతుంది. కంటెంట్ పరంగా, ఎమోషన్స్ పరంగా. యష్ 1 మ్యాన్ ఆర్మీ అబ్బా. అంటే ఉంటారు మిగతా వాళ్ళు కూడా స్టోరీకి రిలేటెడ్గా, నయనతార సిస్టర్ ఇంకా చాలామంది ఉన్నారు. సో బట్ వాళ్ళందరికీ కూడా దెర్ ఆర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద స్టోరీ. అదేందో టెంపరీ పర్మనెంట్ అన్నారు, అదేందో నాకు అర్థం కాలే. చాలా లేయర్స్ ఉన్నాయి కథలో. అమ్మా బాబోయ్ అనిపించింది నాకు. బుర్రపాడు, బ్లాస్టు, అమ్మ బాబాయ్, హ్యాట్స్ ఆఫ్ టు యష్, హ్యాట్స్ ఆఫ్ టు గీతూ మోహన్ దాస్ కూడా. మళ్ళీ మ్యూజిక్ దెబ్బేసిండి ఈయన రవి బస్రూరు. ఏందో వీళ్ళంతా కూడా సర్లే. నాకు తెలిసి అంటే ఆ ట్రైలర్ టీజర్ కట్లు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు ఇచ్చినట్టు ఉన్నారు. ఓకే పర్లేదు అంతే మ్యూజిక్. కానీ అంటే ఆ విజువల్స్ మనల్ని ఏదో ప్రపంచాన్ని తీసుకుపోయినాయి. ఆ జైంట్ వీల్ విజువల్ ఏందో అది చూసినప్పుడు నాకు అదేందో మరో ప్రపంచం పిలిచింది అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే ఆ స్కేల్ అబ్బా నిజంగా చెప్తాను. అంటే రీసెంట్ టైమ్స్లో ఏ సినిమాకి కూడా ఆ లెవెల్ వైబ్ రాలే. అది చూస్తున్నంతసేపు కూడా ఫిక్స్ ఇంకా నేను అని ఏముంది సినిమా అని చెప్పి. అంటే ఆ ట్రైలర్ ఫస్ట్ 1 minute చూసిన తర్వాతే ఫిక్స్. ఇంకా నెక్స్ట్ 3 minutes 38 seconds ట్రైలర్ కూడా బుర్రబాడు ఉంటుంది, అది ఫిక్స్ అని చెప్పి. అలాగే ఉంది ట్రైలర్ అంతా కూడా. హ్యాట్స్ ఆఫ్ టు యష్, హ్యాట్స్ ఆఫ్ టు గీతూ మోహన్ దాస్, హ్యాట్స్ ఆఫ్ టు కేవిఎన్ ప్రొడక్షన్స్. సో మీరు బేసిక్గా లైక్ ఈ జననాయకన్ లాస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రికవర్ అయిపోతాయి. మామూలుగా రికవరీ కాదు జననాయకన్కి, ప్లాస్టే. సో గ్యాప్ ఇస్తే ఇచ్చిండి కానయ్యా. 2 విధ్వంసకర సినిమాలతో రిలీజ్ అవుతున్నాడు 3 నెలల గ్యాప్లో. ఆగస్ట్ 26 నవంబర్ 8 రామాయణ. మెంటల్ మ్యాడ్. సో హ్యాట్స్ ఆఫ్. నాకైతే మామూలుగా నచ్చలా. ఆ వరల్డ్లోనే ఉన్నాను ఇంకా, నేను కళ్ళ ముందే తిరుగుతూ ఉంది. అదో ట్రాన్స్లో ఉన్నాను నేనైతే మటుకు ఇప్పటికీ కూడా. నేను మళ్ళీ వెళ్తా, ఇది అప్లోడ్ చేసి మళ్ళీ 2 సార్లు చూసుకుంటా ట్రైలర్. వావ్ అంతే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ, బాయ్. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. షేర్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్గా మీకు ఈ ట్రైలర్ రివ్యూ నచ్చినట్టయితే, మీ ఒపీనియన్తో మ్యాచ్ అయినట్టయితే అందరికీ షేర్ చేయండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, మీ సోషల్ మీడియాలో అన్నింటిలోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.